ఏ రకంగా చూస్తారు? హత్యగా చూస్తారా, లేదంటే సాధారణ యాక్సిడెంట్ మరణంగా చూస్తారా? ఒకటి, ప్రవీణ్ పగడాల ఒక గొప్ప మేధావి, మంచి వాళ్ళ ఆధ్యాత్మికంలో అంటే యేసు ప్రభును కీర్తిస్తూనే సమతాభావాన్ని సృష్టిస్తున్నటువంటి ఒక గొప్ప ఉపన్యాసకర్త, చక్కటి ఫాస్టర్. ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టబడేటువంటి వాళ్ళు పైనుంచి కింది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీంట్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇది ఆత్మహత్యగా మేము చూడట్లేదు, పక్కా ఇది మతోన్మాదులు చేసినటువంటి హత్యగా మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే గతంలో ఈయన మాట్లాడినటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో ట్రోల్ చేసిన వాళ్ళు చివరికి వాళ్ళ కర్కశత్వం ఎక్కడి దాకా దాటిందంటే చివరికి ప్రవీణ్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అక్కస్సును వెలగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రవీణ్ మృతిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. అదేవిధంగా దీని కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే